ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ హ్యావ్లాక్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జిని గోదావరి నది మీద కట్టించిన మొట్టమొదటి రైల్వే లైన్ బ్రిడ్జ్ ఇది. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఇది రైల్వే లైన్ బ్రిడ్జ్ ఇది దాదాపు 2.7 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది గోదావరి నది పైన. ఈ బ్రిడ్జ్ అసలు ఎందుకు కట్టించారంటే 19వ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వారి ప్రధాన లక్ష్యం వచ్చేసి కమర్షియల్ క్రాప్స్ అయిన జ్యూట్, కాటన్, ఇండిగో, టీ వీటి ఉత్పత్తిని ప్రోత్సహించడం. అలాగే వీటిని ముంబై, చెన్నై, కలకత్తా, కొచ్చి, ట్యూటికోరిన్ వంటి పోర్టుల ద్వారా యూరోప్కి మరియు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం. అందుకే వివిధ ప్రాంతాల్లో పండించిన కమర్షియల్ క్రాప్స్ను తక్కువ సమయంలో పోర్టులకు చేరవేయడం కోసం అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు రైల్వే లైన్లను నిర్మించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గోదావరి నది పైన హ్యావ్లాక్ బ్రిడ్జ్ను కూడా నిర్మించారంట. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కలకత్తా అలాగే చెన్నై రైల్వే లైన్లని కనెక్ట్ చేయగలిగారు. దీనివల్లే ఈస్ట్ ఇండియా, నార్త్ ఇండియా మరియు సౌత్ ఇండియా మధ్యలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా ఈజీ అయిపోయింది. అలాగే ఈ బ్రిడ్జ్ వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ చేయడం కూడా సులువుగా మారింది. ప్రత్యేకంగా ఆర్మీ ట్రూప్స్ని వివిధ ప్రాంతాలకు తరలించడం కూడా ఎంతో సులువుగా చేయగలిగారు. కాలక్రమంలో గోదావరి నది పైన అనేక బ్రిడ్జిల నిర్మాణానికి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక ప్రేరణగా నిలిచింది.